తిరుపతి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లపై అసంతృప్తి సెగలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తిరుపతి టికెట్ తనకు కేటాయించకపోవడంపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు. తనకు టికెట్ రాకున్నా ఎక్కడి నుంచో వచ్చిన వైసీపీ నేతలకు కూటమి నుంచి టికెట్ ఇవ్వడమేంటని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే టికెట్పై మరోసారి పునరాలోచించాలని కూటమి అధినేతలకు సూచించారు. ఎక్కడి నుండో వచ్చిన వారికి తాను మద్దతిచ్చినా పార్టీ క్యాడర్ అంగీకరించడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతా చేసిన చంద్రబాబు సర్వేలు తిరుపతిలో ఏమయ్యాయని ప్రశ్నించారు. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంతకాలంలో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతో. మరోవైపు టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని అన్నారామె. వైకాపా ఆగడాలను ఎండగడుతూ వచ్చామని, వైసీపీతో అనునిత్యం పోరాటం చేశామన్నారు. అదే వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే జనం ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని, అధిష్టానం పునరాలోచిస్తుందని నమ్ముతున్నానని ధీమా వ్యక్తం చేశారు. 1972లో నాకు డాక్టర్ వెంకటరమణ గారితో మ్యారేజ్ జరిగింది. ఇక్కడే తిరుపతి నగరంలోనే, తిరుచానూరులోనే. తర్వాత ఆయన ఒక లీడర్గా ఉంటూ ఉద్యమాలు చేస్తూ, ఈవెన్ హిందీ మూమెంట్లో కూడా పెద్ద ఉద్యమం చేసినటువంటి, సేవ చేయాలి, ఉద్యమాలు చేయాలి అనే ఒక నేపథ్యం కలిగినటువంటి వెంకటరమణ గారు 1978లో తిరుపతి కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మా ఫ్యామిలీ ఒక రాజకీయ ఫ్యామిలీగానే కొనసాగుతూ ప్రజలకి, తిరుపతి నగర ప్రజలకి, మరి తిరుపతి నగర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వెంకటరమణ గారు. ఆ రోజున అగరాల ఈశ్వరరెడ్డి గారిని 1978లో నగర అధ్యక్షుడి బాధ్యతతో అసెంబ్లీకి పంపించినటువంటి కుటుంబం మాది. ఎంతో మరి ఆ ఎన్నికల్లో ఎంతో తోడ్పడేవాళ్ళం. ఈ తిరుపతి నగరంలో విజయడంకా మోగించడానికి ఎంతో శ్రమించేవారు. అటువంటి నేపథ్యంలో మరి 1999లో మన రామిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. తర్వాత మరి మీకు అందరికీ తెలుసు, రాజకీయం అనేది ఒక చదరంగం లాంటిది. మరి దాంట్లో ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు ఓడిపోవాలి అనేది సహజం. కాబట్టి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1999లో ఓటమిని చవిచూసాం. 2004లో మళ్ళా టికెట్ వచ్చి అఖండ మెజారిటీతో, ఆనాడు కూడా 45,000 మెజార్టీతో మరి విజయం సాధించి జెండా ఎగరవేయడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి రామిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కానివ్వండి, అధికారం మా ఇంట్లోనే ఉండేది. అంటే ఈయన పని చేసేవారు. ఎప్పుడు కూడా మా ఇంటికి తలుపులు ఉండవు. ఎవరైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కెన్ కమ్.